అందరికీ నమస్తే. నేను మీ కళ్యాణి, తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాగి దోశ తీసుకుందాం. ఎంతో క్రిస్పీ టేస్టీ ఉండే రాగి దోశ. 1 కప్పు మినపప్పు, 3 కప్పుల రాగులు అనొచ్చు, తైదలు కూడా అనొచ్చు. మీకు ఏది అలవాటు ఉంటే అది. మీకు తెలిసేటట్టు 2 పేర్లు చెప్తున్నా. ఇప్పుడు బియ్యంతో మినపప్పుతో కాకుండా ఒకసారి ఇట్లా రాగులతో కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల రాగులు ఒక 3-4 సార్లు కడిగి తీసుకొని మళ్ళీ నీళ్ళు వేసి నానబెట్టండి. కొన్ని మెంతులు వేసుకోండి దాంట్లో పిండి పులవనికి. ఒక 4 గంటల తర్వాత నీళ్ళు వంపేసి మంచిగా మిక్సీకి వేసుకుండ్రి. మనం తినేంత ఉప్పు, కొంచెం దొడ్డు ఉప్పు వేసుకోండి దాంట్లో. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి మంచిగా. ఈ మిక్సీ పట్టిన పిండి అంతా మళ్ళీ ఒక పెద్ద గిన్నెలకు తీసుకోండి. పులుస్తుంది కదా, చిన్న గిన్నెలో వేస్తే పొంగిపోతుంది. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో వేసుకోండి. నైట్ అంతా పెట్టేసేయండి దాన్ని. పొద్దున్నే మనం దోశలు వేసుకుందాం. ఇప్పుడు మీకు చూపిస్తుంది నైట్ అంతా నానబెట్టిన పిండి పొద్దున్న ఎట్లుంటుందో చూడండి. దోశలు వేసుకుంటప్పుడు మనకి ఎట్లా ఉండాలి అనే కన్సిస్టెన్సీ అంటే ఇట్లా ఉండాలి చూడు. మరి గట్టిగా కాకుండా చిక్కగా కాకుండా దోశ వేస్తే తిప్పేటట్టు ఉండాలి. ఇంత పలచగా ఉంటే సరిపోతుంది పిండి మనకి. చూస్తారు కదా, ఈ వీడియోలో చూసినట్టు ఈ పలచగా ఇట్లా వేసుకోండి. ఇప్పుడు పెంక పెట్టి దోశలు వేసుకుంటాం కదా, నాన్ స్టిక్ ప్యానో పెంకనో ఏదో ఒకటి అది పెట్టి మీరు దోశ వేసుకోవచ్చు. అంతే, వేసినామా పల్చగా తిప్పుకోవాలి. పెద్ద మంట పెట్టి కాలవకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాలనియండి. ఏ సైజు కావాలో ఆ సైజు తిప్పుకొని కొంచెం ఉన్నట్లయినట్టు నూనె వేయండి దానిపైన. ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పేయరు ఆ దోశని. 1-2 నిమిషాలు కాలిందంటే దోశ సరిపోతుంది మనకి. ఇంకో సైడ్ తిప్పండి. ఇప్పుడు చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనకు క్రిస్పీ దోశ. తింటుంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి. మా ఇంట్లో పిల్లలకైతే చాలా ఇష్టం. నాకైతే ఇంకా చెప్పలేం, మరీ అంత ఇష్టం ఆ దోశ అంటే. ఇప్పుడు చూపిస్తా ఎంత పలచగా వచ్చింది మన దోశ, ఎంత క్రిస్పీగా ఉంటుంది అనేది. దీనికి పల్లి చట్నీ వేసుకొని తింటే అమృతం. పల్లి చట్నీ కూడా ఎట్లా చేయాలో ఒకసారి చూపిస్తా. రాదు అని కాదు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా చేసుకొని, కానీ చేసేదే ఈ వీడియో. చూస్తారు కదా ఎంత పల్చగా ఉందో. చట్నీ కూడా కొంచెం లూజ్గానే చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు మరీ గట్టిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొబ్బరి, కొంచెం పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువనే వేసుకోండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం దొడ్డుప్పు, పల్లీలు కొంచెం వేయించుకోండి, కొన్ని పుట్నాలు వేసుకోండి దాంట్లో. అంతే, మిక్సీ పట్టినామా, చట్నీ అయిపోయిందా. వేరే గిన్నెలో పోసుకోవాలి, కొంచెం పోసి పెట్టుకోండి. చిన్న కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకోండి. అందులో 1 టీ స్పూన్ అంత సరిపోతుంది. కొన్ని జీలకర్ర ఆవాలు, కొంచెం అవి గోలినాక కలియమాకు వేయరు జరంతా. అయిపోయి స్టవ్ బంద్ చేయరి, చట్నీలు వేసేయండి. కలిపేసినామా, చట్నీ అయిపోయిందా, తిన్నామా. యమ్మీ క్రిస్పీ రాగి దోశ రెడీ. ఈసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా ఉందో మీరు తిని నాకు ఒకసారి కామెంట్ చేయండి.